కాశీలో మనకి రుద్ర చండీ కాలభైరవ నవగ్రహ హోమాలు అనేవి చేస్తూ ఉన్నారు. అసలు ఈ హోమాలు అనేవి ఏంటి, అసలు వీటి ప్రాముఖ్యత ఏంటి, ఎలాంటి వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది? ఇక్కడ రుద్ర చండీ కాళభైరవ నవగ్రహాలు వాళ్ళ సంకల్పం బాగుంది. అది విశేషమైనటువంటి యొక్క పర్వదినం. ఒక రోజు మనం ఒక కర్మ చేస్తే ఇంకొక రోజు ఇంకొక కర్మ చేయవద్దు. ఒకే రోజు ఒక సంవత్సర కాల పర్యంతం మనం చేసినటువంటి యొక్క విశేషం ఇచ్చేటటువంటి యొక్క రోజు మహాశివరాత్రి. ఇక్కడ రుద్రం అనేది పాపాన్ని తొలగించి అతి విశేషమైనటువంటి యొక్క పుణ్యాన్ని ఇచ్చేటటువంటిది రుద్రం. దాని వలన అనేక విధములైనటువంటి మనం పాపాలను తొలగించుకోబడతాయి. ఏ హోమం చేసినా గణపతి నవగ్రహాలు తప్పనిసరిగా చేయాలి. మొదలు గణపతి హోమం, తర్వాత నవగ్రహాలు అన్నిటిని గ్రహించబడతాయి. ఈ హోమం ఎందుకు చేయాలి అని ఒక వేస్తే, మీరు దేవతలకు అగ్నిహోత్రము ద్వారా, అగ్నిహోత్రునికి క్రతుభుజుడు అని పేరు. క్రతుభుజుడు అంటే క్రతువులో వచ్చేటటువంటి యొక్క ఆహారాన్ని స్వీకరించి ఏ దేవతలకు ఏ విధంగా పంపాలో ఆయా విధంగా పంపిస్తారు. అంటే ఒక పోస్ట్ మ్యాన్ అనుకోండి, ఆ టైప్. అగ్నిహోత్రుని అట్లా అనకూడదు, కానీ రుద్రహోమం అన్నారు. రుద్రహోమం సర్వపాప ప్రక్షాళన కొరకు అనుకున్నటువంటి వాటిని ఇయ్యగలిగేటటువంటి శక్తి ఆ రుద్రానికి. రుద్రం అంటే నాటే చాలా గొప్పనైనటువంటి వేదములు ఉత్కృష్ట స్థానమైనటువంటి. ఇక చండీ హోమం విషయం, రుద్రుడు ఈశ్వరుడు, చండీ అమ్మవారు. అక్కడికి వెళ్ళిన తర్వాత భర్తను పూజించక భార్యను పూజిస్తే ఏమవుతుంది? అలా ఒకరిని విడిచిపెట్టి ఇంకోరిని పూజించకూడదు. అక్కడ చండీ యాగం చేయాలని సంకల్పించి దీనికి ఒక విశేషమైనటువంటి విషయం చెప్తాను. కలియుగంలో విశేషంగా అతి శీఘ్రంగా ఫలితాన్ని ఇచ్చేది ఏది అంటే చండీ హోమం. గణపతి చండీ ఇద్దరు, కలవు చండీ వినాయకు. కలియుగంలో చండీ వినాయకుడు విశేషంగా తొందరగా శీఘ్రంగా ఫలితాన్ని. కలవు చండీ వినాయకు. చండీ హోమం చేస్తే ఒక అడవిలో కొన్ని జంతువులు ఉన్నాయి, ఇది చండీలోనే సప్తశుద్ధి అనేటటువంటి దాంట్లో వస్తుంది ఈ శ్లోకం. దుర్గేని ఒకటేసారి స్మరిస్తేనే అమ్మవారు అన్ని రకాలైనటువంటి ఫలితాలను ఇచ్చింది వాటి పశుపక్షాదులకు అన్నిటి. నిజంగా మనం 700 మహామంత్రాలు, అది ఋగ్యజు సామధర్వణములతో అంగములతో కూడినటువంటి 3 చరిత్రలు 13 అధ్యాయములతో కూడినటువంటి చండీ సప్తశతి. అలా ఒక్కసారి దుర్గేని స్మరిస్తేనే అంత ఫలితం ఇస్తుంది. అంటే ఈ చండీ హోమాన్ని మొత్తం కొన్ని వేల సార్లు మనం అమ్మవారిని స్మరించేటటువంటిదంతా ఎంత ఫలితాన్ని ఇస్తుందో మీరు పసిగట్టలేరు. అలా చండీ హోమం చేసుకోవడం వల్ల కలియుగంలో అతి శీఘ్రంగా మనకుండేటటువంటి ఈతి బాధలు అంటే ఏంటి? మానసిక ఆవేదన, రోగగ్రస్తం, రోగం బారిన పడడం, చింతలు, ధనము లేకపోవడం, ఎన్నో రకాలైనటువంటి నానావిధ సమస్యలన్నిటినీ క్షణికాలంలో తీర్చేటటువంటి యొక్క తత్వం ఆ అమ్మవారికి ఉంది. కాబట్టి ఆ రోజు విశేషమైనటువంటి యొక్క చండీ హోమం చేసుకుంటే ఆ విధమైన ఫలితం